శివముద్రాజ్ గారు, మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగం ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా కాలం నుంచి మీరు బీసీ ఉద్యమాలలో కూడా ఉన్నారు. మీది మావునారు ప్రాపర్ అయితే. ఇప్పుడు బీసీ ఇందాక సార్ చెప్పినట్టు ముదిరాజుల పాపులేషన్ ఎక్కువ, కానీ ఒక్క ఎమ్మెల్యే ఏదో కన్నులొట్టబోయినట్టు అసెంబ్లీలో. ఎందుకని ఈ పరిస్థితి? ఓవరాల్గా బ్యాక్వర్డ్ క్లాసు సార్ చెప్పినట్టు దాదాపు 100 పైచిలుకు కులాలు, అంటే 111 దగ్గర కులాలు ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయినాయి కదా. మీలాంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు కులం 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ఆ సామాజిక వర్గం ఒక్కరు ఉంటున్నారు. అంటే మొన్న ఒకరే ఉన్నారు ఈటల రాజేంద్ర గారు, ఇప్పుడు వాకటి శ్రీహరి గారు ఉన్నారు, ఒక్కరే ఉంటున్నారు. అంటే దీని మీ అభిప్రాయం అంటే ఏమనుకుంటున్నారు? దీనికి ఒకటి ఏంటంటే ఈ కులాల నాయకత్వాన్ని, అంటే కులాల్లో కొంత నాయకత్వ లోపం ఉన్నది వాస్తవం ఒకటి. రెండోది ఏంటంటే ఈ బీసీలు లేదంటే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నట్టు కులాలు మన ఓట్లు మనమే వేసుకోవాలి అని ఇంతకుముందు మీరు చాలా రోజుల నుంచి మీరు ఒక మంచి ఉద్యమం తీసుకొచ్చారు, బీసీల ఓట్లు బీసీలకు వేసుకోవాలని. ఆ అవేర్నెస్ అనేది ముదిరాజుల్లో లేదంటే బీసీ వర్గాల్లో లేకపోవడం అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ ముదిరాజులు ఎక్కువగా గ్రామీణ స్థాయిలో నివసించడం వల్ల గ్రామాల్లో ఎక్కువగా ఆధిపత్యం రెడ్ల వర్గాలకు చెందిన లేదంటే అగ్రకులాలకు చెందిన నాయకత్వం ఉండడం వల్ల ఈ ఎక్కువ అంటే బీసీ వర్గాల్లో మరి ముఖ్యంగా ముదిరాజుల్లో కూడా ఈ చదువుకోని వర్గాలు ఎక్కువ కూడా ఈ రెడ్ల నాయకత్వంలోకి వెళ్ళిపోవడం, బీసీ కాన్సెప్ట్ లేకపోవడం లేదంటే కులం అస్తిత్వ కాన్సెప్ట్ లేకపోవడం అనేది కూడా ఒక బలమైన ఫ్యాక్టరు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ ముదిరాజుల్లో ఎవరైనా నాయకులుగా ఎదిగిన తర్వాత వాళ్ళు తర్వాత తరం నాయకత్వంలోకి తీసుకురాకపోవడం కూడా ఒక బలమైన కారణంగా మనం చెప్పవచ్చు. అది మాత్రమే కాకుండా ఈరోజు ఒక తెలంగాణలో ఉన్న ముదిరాజు కులమే కాదు, ఈరోజు కనీసం ముదిరాజు నాయకత్వం అనేది ఈరోజు వెలుగులోనన్నా ఉంది. కానీ ముదిరాజులతో పాటు ఇదే సమాజంలో లేదంటే ఇదే బీసీ సమాజంలో నివసిస్తున్న అనేకమైన కులాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వాళ్ళకి అసలు చట్టసభలు అంటే ఏంటో, అసెంబ్లీ అంటే ఏంటో తెలియని కులాలు ఉన్నాయి. అసలు సర్పంచులు, వార్డు మెంబర్ కాని కులాలు ఈరోజు బీసీఏలో ఉన్న సంచార జాతులు కానీ, అర్ధ సంచార జాతులు కానీ, విముక్త జాతులు కానీ ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉందో, ఆ తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్రంలో ఎంబీసీలకు పెద్దపీట ఇస్తాం. ఈ సంచార జాతులకి, అర్ధ సంచార జాతులకి మేము పెద్దగా అంటే ఉన్నతంగా మేము వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్తాం, వాళ్ళకి సమాన నాయకత్వం అందిస్తామని చెప్పిన 10 ఏళ్ళు కూడా వాళ్ళు కూడా మోసం చేశారు. అది మాత్రమే కాకుండా ఈ సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు కేటాయించిన నిధులను కూడా లేదంటే వాళ్ళకి ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖను లేదంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణలో మా దగ్గర కొంత డాటా కూడా ఉంది, మేము దాన్ని మీ ముందు పెట్టాలనుకున్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపు 130 బీసీ కులాలు ఉంటే అందుట్లో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు బీసీఏలో ఉన్న కులాల్లో చాలా వరకు 90,000 నుంచి 15,000 లోపు ఉన్న కులాలు దాదాపు మన తెలంగాణలో 35 కులాలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా 15,000 నుంచి 5,000 లోపు ఉన్న కులాలు సంచార జాతులు కానీ, అర్ధ సంచార జాతులు కానీ దాదాపు 20 కులాలు మన తెలంగాణలో ఉన్నాయి. అది మాత్రమే కాకుండా 5,000 నుంచి 3,000 లోపు ఉన్న జనాభా కులాలు దాదాపు మన తెలంగాణలో 8 కులాలు ఉన్నాయి. 3,000 నుంచి 1,500 లోపు ఉన్న కులాలు మన తెలంగాణలో 11 కులాలు ఉన్నాయి. 1000 నుంచి 235 లోపు జనాభా కలిగిన కులాలు మన తెలంగాణలో 23 కులాలు ఉన్నాయి. 1000 నుంచి 2,000 లోపే ఉన్న సంచార కులాలు ఈరోజు మన తెలంగాణలో ఇప్పటికి కూడా సంచరిస్తున్నాయి. నేటి కూడా మనకు అంటే ఇప్పుడు ఒక రంజకులు అనే ఒక కులం ఈరోజు 100 మందికి మించి ఉండదు. వీళ్ళు సంచార జాతులుగా, అర్ధ సంచార జాతులుగా, విముక్తి జాతులుగా వీళ్ళు జీవనం సాగిస్తారు. వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు, వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, వీళ్ళకి కూడు ఉండదు, అంటే వాళ్ళకి నివసించడానికి వాళ్ళకి ఇల్లు ఉండవు. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజా ప్రభుత్వాలు అంటుంటారు, సామాజిక ప్రభుత్వాలు అంటారు. ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విన్యాస్ రకరకాల పేర్లతో పిలుస్తున్న 75 ఏళ్ల స్వతంత్ర రాజ్యాంగ భారతంలో ఒక భారతీయుడికి, ఒక బీసీ బిడ్డకి కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఈ దేశం లేదంటే ఈ దేశంలో బీసీల పరిస్థితులు ఏ స్థాయిలో ఎంత అధ్వాన పరిస్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.